నమస్తే అందరికీ, వెల్కమ్ టు నా చిన్న ప్రపంచం. ఈ రోజున క్యాబేజీ పచ్చి కారం కూర చేస్తున్నాను. మీరు చూడండి, మీకు నచ్చితే లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే వంటలోని టిప్స్ అన్నీ మీకు తెలుస్తూ ఉంటాయి. అలానే మిస్ అవ్వకుండా చూడండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నా ఛానల్లో వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ఓకేనా? ముందుగా క్యాబేజీని తరిగేసుకొని 2 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకొని అలా వడకట్టుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. చల్లారే వరకు అలా పెట్టుకోవచ్చు. మీకు ఇంకా చల్లారకూడదా, స్పీడ్గా అవ్వాలి అనుకుంటే కొంచెం చన్నీళ్ళల్లో కడిగేసి పిండేసుకొని పక్కన పెట్టుకోండి. పచ్చిమిర్చి మిక్సీ కొడుతున్నాను అనమాట. పచ్చిమిర్చి అందులోనే మనకు సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఉప్పుతో పాటు కొంచెం జీలకర్ర ఇవి వేసుకొని మనం మిక్సీ కొట్టుకోవాలన్నమాట. అది అయిపోయిన తర్వాత మనం కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని, ఎక్కువ వద్దండి ఆయిల్, కొంచెం సరిపోతుంది. ఎందుకంటే మనం పచ్చిమిర్చి వేగటం కోసం మాత్రమే ఇది సరిపోతుంది. ఇంకా క్యాబేజీ వేగడానికి అంత అవసరం లేదనమాట. క్యాబేజీ కూరకి మనకి ఆయిల్ ఇప్పుడు ఎక్కువ పట్టదు. ఎందుకంటే క్యాబేజీ వెయిట్ లాస్ అంటారు, అందుకే దానికి అది ఎక్కువ ఆయిల్ పీల్చుకోలేదు. పోపు వేసుకొని మనం పచ్చిమిర్చి చేసుకున్న పేస్ట్ని వేసుకున్నాం అన్నమాట. పచ్చిమిర్చి కారంతో కూరలు చేసేటప్పుడు కంపల్సరీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తేనే బాగుంటుంది. అంటే ఎక్కువ అక్కర్లేదు. నాకు వెజ్ కూరల్లోకి చెప్పాను కదా, అల్లం వెల్లుల్లి వేస్తే నచ్చదని, అందుకని చెప్పేసి కొంచెం వేసుకున్నాను. ఇంకా మీకు నచ్చితే ఇంకొంచెం వేసుకోవచ్చు, పర్లేదు. అది అయ్యాక కొంచెం అలా వేపేసుకొని మనం చెప్పాను కదా, క్యాబేజీని కొంచెం పిండేసుకున్నాను అనమాట. పిండేసుకుంటే మనకు అలా ముద్దగా అవుతుంది. దాన్ని మళ్ళీ పొడి పొడిగా చేసుకోండి. దాన్ని కొంతమంది లైట్గా ఉడకబెట్టేసుకుంటారు క్యాబేజీని, పర్లేదు, అలా అయినా చేసుకోవచ్చు. 1 విజిల్తోటే సరిపోతుంది. నేను కాకపోతే 2 విజిల్స్ చేశాను అనమాట. కొంచెం పెద్ద ముక్కలు కోసాను స్పీడ్లో, అందుకని చెప్పేసి అది మొత్తం కొంచెం బాగా కలియబెట్టేసుకొని మనకు ఉప్పు ఈ స్టేజ్లోనే చూసుకోవాలి. సరిపోకపోతే మనం కొంచెం ఉప్పు వేసుకోవడానికి మనకి ఇప్పుడు ఛాన్స్ ఉంటుంది. ఇంకా లేకపోతే మనకు ఉప్పు సరిపోదు అన్నమాట. నేను చూశాను, పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా అలా తిప్పేసుకొని కొద్దిసేపు క్లోజ్ చేసి, అంటే ఆ పచ్చిమిర్చి కారం మనకి క్యాబేజీకి పట్టడానికి సరిపడా కొద్దిసేపు మూత పెట్టి ఉంచుకోవాలి, ఒక 5 నిమిషాలు. తర్వాత 5 నిమిషాల వరకు కదపకండి. తర్వాత సిమ్లో పెట్టేసి ఉంచితే ఇలా చక్కగా మొత్తం ఉడికిపోతుంది, వేగిపోతుంది. అంతే, సింపుల్. మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ మిస్ అవ్వకుండా మీకు వస్తూ ఉంటాయి. బాయ్ అండి.